జిందాబాద్ జిందాబాద్ IFTU జిందాబాద్ 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 IFTU జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత IFTU IFTU ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా IFTU కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత IFTU జిందాబాద్ జిందాబాద్. ఈ నెల 18న కొత్తగూడెంలో విప్లవ భావసారూపత కలిగినటువంటి 2 IFTUలో విలీన సభ జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి ఈ మహాసభకు యావత్తు కార్మిక వర్గం విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా 2 IFTUల తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇలా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందుత్వ పేరిట RSS భావజాలంతో అనేక విధ్వంసాలు సృష్టిస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా పోరాడాలంటే ఐక్యమత్యం తప్ప విప్లవ కార్మిక సంఘాల ఐక్యమత్యం తప్ప మరొక మార్గం లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే ఇలా ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకోవాలన్నా, సింగరేణిని కాపాడుకోవాలన్నా, LIC లాంటి సంస్థలను కాపాడుకోవాలన్నా పోరాటం తప్ప మరొక మార్గం లేదు. దాని విషయంలో విప్లవ కార్మిక సంఘాలు ఐక్యంగా ఉండి పోరాడితే తప్ప ఇవి వెనక్కి తీసుకోలేమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ సభకు ముఖ్య నాయకులుగా డాక్టర్ అపర్ణ గారు, కాళగంటి వెంకటేశ్వరరావు గారు, ప్రదీప్ గారు అలాంటి ముఖ్య నాయకులు వస్తున్నారు. కావున ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. IFTU సంఘాల సమైక్య IFTU 1978వ సంవత్సరంలో ఆవిర్భవించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏదైతే కార్మిక వర్గంలో పనిచేస్తున్నటువంటి బూర్జువా ట్రేడ్ యూనియన్లు ఆర్థికవాదానికి, పైరవిజానికి, సంస్కరణవాదానికి అలవాటు పడి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, హక్కుల మీద సంరక్షితమైనటువంటి పోరాటాలు నిర్వహించకుండా దీర్ఘకాలికమైనటువంటి ఒక పందాను అమలు చేయకుండా వర్గ సంకర రాజకీయాలతో పుట్టుకపోయి ఇవాళ కార్మిక వర్గానికి ఇవాళ సరైనటువంటి నాయకత్వం లేనటువంటి పరిస్థితులలో ఇవాళ 2 విప్లవ సంస్థలుగా గత దశాబ్ద కాలంగా పనిచేస్తున్నటువంటి IFTU సంస్థలన్నీ కూడా అనేక చర్చల ఫలితంగా ఇవాళ ఒకటవ కాబోతున్నాయి. దానికి వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లా కేంద్రం రేపు కేంద్రం కాబోతుంది. ఈ నెల 18వ తేదీన కొత్తగూడెంలో భారీ సభ ప్రదర్శన ద్వారా 2 విప్లవ సంస్థలు ఒకే IFTUగా ఆవిర్భవించడానికి దారితీసినటువంటి పరిస్థితి. ఈ సంతోషకరమైనటువంటి వార్తను కార్మిక వర్గం, సింగరేణి కార్మికులు, సంఘటిత రంగం, అసంఘటిత రంగం ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు హర్షిస్తున్నటువంటి సమయంలో ఈ ఐక్యత స్ఫూర్తిగా మేము ఈ దేశంలో, రాష్ట్రంలో మరిన్ని పోరాటాలని, విప్లవ పందాలు, విప్లవ ట్రేడ్ యూనియన్ ఉద్యమ నిర్మాణంలో ముందుండి పనిచేస్తామని కార్మిక వర్గానికి హామీ ఇస్తున్నాం. రేపు ఈ నెల 18న జరిగేటువంటి 2 విలీన సభలు జయప్రదం చేయాల్సిందిగా, అందుకు సహకరించాల్సిందిగా కార్మిక వర్గానికి మరొకసారి పిలుపునిస్తున్నాం.